జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ అనే నామాన్ని తర్వాత రోజున క్షీరాబ్ధినాథుడు అన్న నామాన్ని స్మరించుకుంటూ, ఈ 2 రోజులు మనం గూడా మార్గశిర మాసంలోకి అడుగు పెట్టేసాము. పాసురాల్ని వింటూ, హాయిగా నేర్చుకుంటూ, తెలుసుకుంటూ. మరి మూడో పాసురం గురించి మనతో మాట్లాడడానికి, మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మూడో పాసురం. మూడవ పాసురం మంగళాశాసన పాసురం అంటారు. అంటే ఎవరికైనా మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకోండి, సాధారణంగా గాడ్ బ్లెస్ యూ అనో, దీర్ఘ సుమంగళి భవ అనో, ఇలా ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు అనో, ఇలా మనం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాం. బ్లెస్సింగ్ అంటే ఏంటి? వాళ్ళు మంగళంగా ఉండాలని ఆశాసనం చేయటం. హ్మ్. ఎదుటివారి బాగు కోరుకోవటాన్నే మంగళాశాసనం అంటారు. హ్మ్. అలా ఎదుటివారికి మంచి కలగాలి అని ఆశీర్వచనం ఏదైతే ఉందో, ఆ సమయంలో ఈ పాసురం సేవించవచ్చు. అంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ ఈ మొత్తం పాసురం. పాసురాన్ని చెప్పాలి. మూడవ పాసురం మొత్తంగా కూడా వాళ్ళ దగ్గర మనం సేవించాం అంటే విన్నపం చేసాం. అంటే మూడవ పాసురం మొత్తాన్ని కూడా చదివామంటే వాళ్ళకి ఆశీర్వచనం అయిపోతుంది. హుహు. అలా. అది ఏ మాసంలో అయినా చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు. ఆహా! ఓకే. ఎప్పుడైనా ఎవ్వరినైనా చిన్న గాని, పెద్ద గాని మనకన్నా వయసులో పెద్దవాళ్ళని కూడా బావుండాలని కోరుకోవటంలో వయసు తప్పు లేదు నిమిత్తం కదా! లేదు. అవును. కాబట్టి ఎవరికైనా గాని ఈ పాసురం చదివి ఆశీర్వచనం అనేది చేయొచ్చు. హ్మ్. దాన్నే మంగళాశాసనం అంటారు. హ్మ్. మంగళాన్ని కోరుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎదుటి వ్యక్తి బాగు కోరుకున్నటువంటి వాడే బాగుపడతాడు. హ్మ్. కాబట్టి మంగళాశాసనం చేయటం మన స్వరూపం. ఆ సమయంలో ఈ పాసురం చేయటం విశేషం. కాబట్టి ఈ పాసురం నోటికి రావటం ముఖ్యం. అది. అక్కడికి వెళ్లి మరి పాసురంతో వాళ్ళకి మంగళాశాసనం చేయాలంటే మనకి వాళ్ళు గూడా నోటికొచ్చి చక్కగా ఉండాలిగా. సంతోషిస్తారు. గాడ్ బ్లెస్ యూ నాన్న అనడం కన్నా, ఆ! చక్కగా ఇంత పాసురం చదివితే దాని అర్థం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ఇంకా సంతోషం ఉంటుంది. మరి అటువంటి మంగళాశాసన పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்குபரம் சென்னலூடு கயலுகளா பூங்குவளை போதில் பொருவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்த சீத்தமுலை பத்தி மாங்கா கொடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది మూడవ పాసురం. ఈ పాసురంలో గోదమ్మ లోకక్షేమం కోరి తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా చెప్తున్నారు. తాను కృష్ణయ్యను ప్రేమిస్తుంది. కృష్ణయ్యని వివాహం ఆడాలనుకుంటుంది. అది మాత్రమే ఆమె ముఖ్య ఉద్దేశం కాదు. కాదమ్మా, అసలు అందరినీ కలుపుకెళ్తారు. లోక కళ్యాణం కోసం ప్రార్థిస్తారు. అసలట్లా ఎట్లా ఉంటారో నాకిప్పటికీ అర్థం అవ్వదు. అసలు ఈ మనిషికి కోరికలే లేవా? ఇప్పుడు గోదమ్మకే ఓ కోరికుందిగా. ఎట్లా అయినా సరే కృష్ణయ్య చెంతకు చేరాలి. కృష్ణకి తన ప్రేమని అందించాలి. ఆయన ప్రేమ ఈవిడ పొందాలి. ఇదే గదా ఆవిడ కోరిక. మరి ఎంతసేపు అది చెప్పరే? ఎంతసేపు లోక కళ్యాణార్థం అని ఎలా ఉండగలరు అలాగా? ఎప్పుడైనా చూడండి, మనకు కావాలనుకున్నది పొందిన దానికన్నా, ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా ఇస్తే, వారు ఆనందపడిన దాన్ని చూస్తే, మనకింకా ఆనందం అనిపిస్తది. మనం కావాలనుకున్నది మనం పొందినప్పుడు అసలాంటి పొందే వాళ్ళు ఈ ఆనందం రోజుల్లో కన్నా ఉంటారంటారా? ఉంటారండి ఖచ్చితంగా. లేకపోతే కలియుగం ఎప్పుడో అంతరించిపోయి ఉండేది. కాకపోతే నామమాత్రంగా ఉండుంటారు. 100%లో ఒక 10% లేకపోతే ఒక 5% అన్నా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇది పుణ్యభూమి ఇంకా ఇలా మిగిలి ఉంది. అలా గోదమ్మ ఆనాడు మరి లేకపోతే ఎక్కడో పరమపదంలో ఉండి భోగాలను అనుభవించవలసినటువంటి ఆ భూమిదేవి తాయారే కదా ఈ లోకంలో గోదాదేవిగా అవతరించింది. మనం స్వామిని ఎలా చేరుకోవాలో నేర్పడం కోసం. హ్మ్. తల్లియే ఖచ్చితంగా బిడ్డకి చక్కగా నేర్పగలుగుతుంది. అటువంటి తల్లిగా అవతరించింది గోదమ్మ. అందుకోసమే లోక కళ్యాణార్థంగా ఈ వ్రతం చేస్తున్నామని చెప్తున్నారు. ఎలా అంటే ఆనాడు వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడిగా ముల్లోకాలను కొలిచేటువంటి స్థాయికి పెరిగిపోయాడు స్వామి. ఇంతై, ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా ముల్లోకాలను చీల్చుకుంటూ పెరిగిపోయాడు. అటువంటి ఆ స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను పాడదాం మనం అనంటూ ఓంగి ఒలగలంద అంటూ ఈ పాసురాన్ని సేవించారు. అలాగే వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా ముల్లోకాలను కొలిచినటువంటి స్వామి యొక్క పేరుని పాడదాము అంటుంది. ఆ త్రివిక్రముని యొక్క నామాన్ని చక్కగా కీర్తిద్దాము. ఆ స్వామికి మంగళం కలగాలని కీర్తిస్తూ ఆ పాట పాడటం దేనికి? పాడడం వల్ల తనకేదో ప్రయోజనం అది కాదు. నోరున్నందుకు పాడడమే ప్రయోజనంగా పాడాలి. హ్మ్. అలా ఆ స్వామి నామాన్ని పాడి, ఈ లోకం కోసం మనం వ్రతం చేస్తున్నాం. కానీ మన కోసం వ్రతం అనే మిషతో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మనం చేస్తున్నాం. వ్రతం అనేది ఒక వంక.
గోధుమకు కావాల్సిందేంటి? లోకమంతా సంతోషంగా ఉండాలి. అందుకని వ్రతం అనే నెపంతో మనం ఈ వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతానికి ఫలితంగా లోకమంతా పంటలు పండాలి. ఎలా పండాలో తెలుసా? ఉదయం విత్తితే మధ్యాహ్నానికి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని తల పైకెత్తి చూడాలట. అబ్బబ్బబ్బబ్బా! అది పైకెళ్ళిపోవాలి ఆ చేను. అంతగా. ఇప్పుడు వామనుడుగా వచ్చి స్వామి చేతిలో జలం పడగానే అమాంతం పెరిగిపోయాడు. కొబ్బరికాయలో నీరెలా చేరిందో తెలియనట్లుగా కరిమింగిన వెలగపండు, ఏనుగు వెలగపండు మింగగానే అందులో ఎలా మాయమైపోతుందో తెలీదు. అలా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా పెరిగిపోయాడు స్వామి. ఆ వామనుడు చేతిలో దానజలం పడగానే అమాంతం పెరిగిపోయాడు. అలాగే విత్తగానే చేలు అమాంతం పెరిగిపోవాలి అంటే లోకమంతా పాడి పంట సుభిక్షంగా ఉండాలి. నెలకు 3 వానలు పడాలి. అది కూడా ఎలా? వరుసబెట్టి 3 రోజులు కుంభవృష్టి కురిసేసి మిగతా 27 రోజులు ఎండ కాయటం అలా కాదు. 9 రోజులు ఎండ కాయాలి, ఒక రోజు వర్షం పడాలి. 9 రోజులు ఎండ కాయాలి, ఒక రోజు వర్షం ఆ పడాలి. లెక్క కూడా ఆమె చెప్పారు. అలా పడాలట. అలా నెలకి 3 వానలు పడేటట్లుగా. ఎందుకంటే భూమి చక్కగా ఎండిపోయి ఉంటుంది. ఒక దుక్కు వర్షం పడిందనుకోండి, చక్కగా నీటినంతటిని పీల్చేసుకొని బాగా పంటనిస్తుంది భూమి. అందుకని ఆ విధంగా పడాలి, అంత సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నారు. అలాగే పంటలతో పాటు పాడి బాగుండాలి. ఎప్పుడైనా లోకం క్షేమంగా ఉండాలంటే పాడి అంటే ఏంటి? పశువులు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో పశువులు ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో మనం బాగా పితికితే అంత చెంబు పాలు వస్తే గొప్ప. ఈ చెంబు పాలకి కనీసం ఒక 4 చెంబులు నీళ్లు కలిపి మనకిస్తారు. అవును, అవును, అవును. అలా ఉండకూడదట. ఆ గోధుమ ఎలా చెప్తుంది? చేలన్నీ సమృద్ధిగా పండాలి. ఆ చేలల్లో నీళ్ళు ఎంత సమృద్ధిగా ఉండాలంటే, ఆ నీరు బాగా ఉన్న కారణంగా నీళ్లలోనేమో తామర పువ్వులు పూయాలట. నీళ్లు బాగుంటేనే కదా తామర పువ్వులు పూసేది. తామర పువ్వుల్లో బాగా తేనె ఉండాలి. ఆ తేనె త్రాగడానికి తుమ్మెదలు వాలాలి. వాలిన తుమ్మెదలు మత్తెక్కి పడుకోవాలి. పడుకోగానే అది ముడుచుకుపోవాలి. ఎలా? చక్కగా ఇలాగా చేలన్నీ పైదాకా పెరిగినాయిగా, గాలి వీస్తూ ఉంది, చేలిలా ఊగుతూ ఉన్నాయి. ఎంత అందులో బాగుందో తామర ఇలా ఊహించుకుంటేనే. ఊగుతూ ఉంది. ఆ తామరలో చక్కగా తుమ్మెదలు మత్తుగా తాగి పడుకునేటట్లుగా వాటికి ఒక వాటర్ బెడ్ అంటారు కదా, ఉమ్, ఆ విధంగా అంత సమృద్ధిగా నీరుండాలి. ఉమ్. వర్షం అలా కురవాలి, చేలంతగా పెరగాలి. పాడెలా ఉండాలో తెలుసా? గట్టిగా కూర్చొని పితికి పితికి దానికి నొప్పి పెట్టేటట్లుగా, మన చేతులకు నొప్పి పెట్టేటట్లుగా కాదు. ఆవు చూచకాల దగ్గర మనం కూర్చొని కుండ పెట్టడం ఆలస్యం, ఆరిపోతూనే హాయిగా వచ్చారు. పట్టుకోగానే అలా వర్షం, పైనుంచి వర్షం ఎలా కురవాలో అలా పాల వర్షం పడి బిందె వెంటనే నిండిపోవాలి. పెట్టడం ఆలస్యం, బిందె నిండిపోవాలి. అంతగా పాడి కురవాలి, పాడి ఉండాలి అంటూ కోరుకుంటున్నారు. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు పండాలి, పాడి అభివృద్ధి చెందాలి. మనం చేసేటువంటి ఈ వ్రతం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, శ్రీవ్రతం, ధనుర్మాస వ్రతం చేయటం అవసరమా లేదా? చాలా చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఇంకా ఇంకా అవసరం. క్షామం రాజ్యమేలుతోంది. ఎటు చూసినా అన్ని ఖరీదులు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలా ఉండకుండా పాడి పంట బాగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్‌గా ధరలన్నీ తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఆ విధంగా లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసం మాకే కోరికలు లేవండి, మేము అవసరం లేదు, మేమేం వ్రతం చేయక్కర్లేదు అనుకోనవసరం లేదు. లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసమైనా ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. అటువంటి ధనుర్మాస వ్రతం తప్పకుండా ఆచరిద్దాం. ఇక ఈరోజు మనకు అనుగ్రహించిన నామం త్రివిక్రమ అంటూ మనం సేవించుకోవచ్చు. ఎందుకంటే త్రివిక్రముని యొక్క పాటను పాడమంది, ఆ పేరును పాడమంది గోదమ్మ. అందుకని త్రివిక్రమ త్రివిక్రమ అనొచ్చు, వామన అనొచ్చు, శ్రీధర అనొచ్చు. స్వామి నామాలు ఏదో ఒక నామం తీసుకొని చక్కగా రేపటి రోజున మళ్ళీ మనం పాసురంలో కలుసుకునేంత వరకు ఆ నామాన్ని జపిస్తూ ఉందాం. అంటే ఇది మంగళాశాసనాలు ఇంకొకళ్ళని ఆశీర్వదించే సమయంలో ఎందుకు చెప్పాలా అన్న దానికి ఇప్పుడు అర్థమైంది చక్కగా. అంటే ఎదుటి వ్యక్తి కూడా ఇంత ఇంత సంతోషంగా సంతోషంగా ఉండాలి, ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుభిక్షంగా సమృద్ధిగా. ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి. ఇంకా అసలు లేనిది అంటూ జీవితంలో ఏం లేదు. అది కూడా ఏంటి, మన మంగళాశాసనాలు అందించే వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు మన సమాజం అంతా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం మనం ఉండాలి. ఉండాలి. అబ్బా ఎంత బాగుందో వింటుంటే. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరువడిగలే శరణం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.